హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి నూతన సంవత్సర ఆరాధనకు హాజరైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక నూతన సంవత్సరంలో మనందరం ప్రవేశించటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. ఒక మాటను ధ్యానం చేసుకుందాం. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన సంవత్సరం మమ్మల్ని మీరు కాచిన విధానాన్ని బట్టి స్తుతులు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మీరు మాకు సహాయము చేశారు. వందనాలు. కూడి ఉన్న సంఘమంతటిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇంకనూ రావాల్సిన వారిని తోడుకొని రండి. రాకపోకల్లో క్షేమాన్ని ఇవ్వండయ్యా. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తోత్రాలు. దీన్ని ధ్యానించటానికి తగు శక్తినివ్వండి. మీ ప్రార్థనాత్మను మాతో ఉంచండి. ఈ సత్యాలను మేము గ్రహించి ఈ నూతన సంవత్సరంలో మరింతగా ఆత్మీయంగా ఎదిగే కృపనివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుడైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోండయ్యా. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, పేజీ నెంబర్ 161. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. గమనించండి. మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే అయినప్పటికీ దీన్ని కాస్త లోతుగా ధ్యానం చేయటానికి ప్రయత్నిద్దాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభు కృప మనకు తోడుగా ఉండి ఆత్మీయంగా మనము ఎదుగులాగున సహాయము చేయునుగాక. హల్లెలూయా. న్యూ ఇయర్ అంటేనే ప్రతి వ్యక్తి యొక్క బర్త్డే. ఎందుకని? అంతకుముందంటే డేట్లు తారీఖులు ఎవరికి పెద్దగా తెలిసేవి కాదు కదా, ఏదో గుర్తుండేది వాళ్ళకి. కానీ ఆ తర్వాత రోజుల్లో ఏ డేటు ఏ టైము ఇవన్నీ అలవాటైనవి జనాలకి. కానీ వాటితో సంబంధం లేకుండా న్యూ ఇయర్ ఈజ్ ఎవ్రీ మ్యాన్స్ బర్త్డే. ప్రతి ఒక్కరి పుట్టినరోజు నూతన సంవత్సరం అనేది. కాబట్టి దేవుడు మనకి మన జీవితాల్లో మరొక నూతన సంవత్సరాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరము కూడా ఆయనను స్తుతింపబద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. గమనించండి. కొత్త సంవత్సరం అనేది వాస్తవంగా చెత్తగా ఉన్న బ్రతుకును మార్చుకోవటానికి గొప్ప సదవకాశం. చెత్తగా ఉన్న బ్రతుకు క్రొత్తగా మారటానికి దేవుడిస్తున్న సదవకాశం. సాధారణంగా మనిషికి ఎలాగుంటుందంటే కొత్త సంవత్సరం ఎలాగుండబోతుంది అనే ఒక రకమైన ఆతృత, ఉత్సుకత ఉంటుంది. కొత్త సంవత్సరానికి కూడా అలాగే ఉంటుంది. వీళ్ళు కొత్త సంవత్సరం ఎలాగా ఉండబోతున్నారు అనేది అనిపిస్తుంది. కొత్త సంవత్సరానికి కూడా మనం అనుకుంటాం ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనకి ఏం చేయబోతున్నాడు, ఎలాగ మనల్ని దీవించబోతున్నాడు అనే ఆసక్తి మనకు ఉంటుంది. దేవుడు కూడా ఎదురు చూస్తాడు ఈ కొత్త సంవత్సరంలో వీళ్ళు ఎలాగ జీవించబోతున్నారు అని. గమనించండి. ఆ రీతిగా మనిషి ప్రయత్నాలు ఉంటూనే ఉన్నాయి. మనం అనుకునేది ఏంటంటే నూతన సంవత్సరం అంటే తేదీ మార్పు అనుకుంటాం, కానీ దేవుడు మన నుంచి ఆశిస్తుంది మాత్రం మది మార్పు. హల్లెలూయా.
గమనించండి, 2024 సంవత్సరం డిసెంబరు 31వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూసి అప్పుడు గట్టిగా అరిసి ఆ తర్వాత నిద్రపోతారు. అంతమించి ఏమి ఉండదు. అంతమించి ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు బయట ఉన్న ప్రభుత్వ ఆంక్షల ప్రకారం ఎలాగంటే అలాగా రోడ్ల మీద తిరగటానికి లేదు, ఏం చేయటానికి లేదు. కాబట్టి ఇంక గట్టిగా అరిసి అమ్మయ్య ఈ సంవత్సరంలో అడుగు పెట్టామని చెప్పి నిద్రపోతారు. అంతమించి ఏం చేయరు. కానీ ఈ 1వ తారీఖులోకి మనం అడుగు పెడుతున్నామంటే మనం ఆశించేది ఏంటంటే, క్యాలెండర్ మారింది, తేదీ మారింది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మన నుంచి కోరుకునేది మాత్రం మది మార్పు, అలాగే క్యాలెండర్ మార్పు కాదు, కానీ క్యారెక్టర్ మార్పును దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వాస్తవంగా కాలం దేన్ని తాకినా సరే అది పాతబడిపోతూ ఉంటుంది. కానీ దేవుడు దేన్ని తాకినా సరే అది కొత్తబడిపోతూ ఉంటుంది. అందుకనే రాయబడి ఉంది కదా, ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు ఎవరు? నూతన సృష్టి. వాళ్ళు క్రీస్తులో లేకపోతే వాళ్ళు పాత మనుషులే, పాత స్వభావాలే, పాత అలవాట్లే, పాత ఆచారాలే. కానీ క్రీస్తులో ఉంటే వారెవరు? నూతన సృష్టి. ఆత్మీయంగా వారు నూతన పరచబడ్డారు, అంతరంగము నూతన పరచబడింది. వారందరూ కూడా నూతన సృష్టి. గమనించండి, కాలం దేన్ని తాకినా సరే అది పాతబడిపోతూ ఉంటుంది కదా. ఈ ఆఖరి వారంలో, డిసెంబర్ నెల ఆఖరి వారంలో ఒక వెహికల్ ఏదైనా కొన్నాం మనం. ఇప్పుడు ఏంటిది? అది పాతదే. కాలం దేన్ని తాకినా సరే అది పాతబడిపోద్ది. అంటే కాలం చేతుల్లోకి ఏది వెళ్ళినా సరే అది పాతబడిపోతూ ఉంటుంది. కానీ దేవుని చేతుల్లోకి ఏది వచ్చినా సరే అది నూతన పరచబడుతుంది, కొత్తదైపోతుంది. అందుకని మనం చదువుకున్నాం కదా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను. అందుకనే మనిషి ఎంతసేపు కొత్తదనం కోసం ఆశిస్తూ ఉంటాడు, కొత్త విషయాలు తెలుసుకోవాలని తప్పిస్తూ ఉంటాడు. కారణం ఏంటి? కొత్తది మనిషికి ఎంతో ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది కదా. అందుకనే ఈ నూతన సంవత్సరంలో కొత్త బట్టలు వేసుకున్నాం అనుకోండి, ఎలాగుంటాం మనం? కొత్తగా కనపడతాం. కాస్త ఆహార్యం కూడా ఎలాగుంటుంది? కొత్తగా కనిపించామంటే పాత మనుషుల్లాగా ఉండమని కాదు, కానీ ఏంటి వాళ్ళు కొత్తగా ఉన్నారు అంటాం కదా. ఇవాళ అయితే అందరూ ఉంటారులేండి, రేపు కూడా ఇలాగే ఉంటే ఏంటి వాళ్ళు కొత్తగా ఉన్నారు అంటారు. కానీ గమనించండి, అలాగా లోకంలో ఉంటుంది. కానీ దేవునిలో ఉండేవారు ఎప్పుడూ కూడా నూతనమైన సృష్టి. వారి అంతరంగము నూతనపరచబడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వారు నిత్య నూతనంగా దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. గమనించండి, ఆ కాసేపు మాత్రం మనిషి కొత్తగా కనిపిస్తాడు కదా. పిల్లలకు కూడా కొత్తవి అంటే చాలా ఇష్టం. చదివినా చదవకపోయినా పుస్తకాలు కొత్తవి ఉండాలి, బ్యాగ్ కొత్తది ఉండాలి, స్కూల్కి వెళ్ళకపోయినా. ఈ కరోనా టైంలో అప్పుడే ఎల్కేజీ చేరిన బ్యాచ్ ఒకటి ఉందో చూడండి, దాన్ని కరోనా బ్యాచ్ అంటాం కదా. వాళ్ళకి ఇప్పటికీ బడెగ్గొట్టే రోగం ఒకటి ఉంది వాళ్ళకి ఇప్పటికీ, మా జాయిబాబుతో సహా. వాడు అక్కడికి వెళ్ళి టీచర్ చేత నాకు ఫోన్ చేయిస్తాడు, ఈరోజు కొద్దిగా పర్మిషన్ ఇప్పించండి అన్నట్టు. ఇక టీచర్లకు అలవాటు అయిపోయింది, వాళ్ళు ఫోన్ చేయటం మానేచ్చారు మెల్లగా. వాళ్ళకి ఒక రోగం ఉంటుంది, ఏంటిది? స్కూల్కి వెళ్ళరు కదా. కానీ కొత్తవి అన్నీ కావాలి, కొత్త బట్టలు కావాలి, కొత్త బ్యాగ్ కావాలి, కొత్త పుస్తకాలు కావాలి. కొంతకాలానికి ఏమైపోతాయి? కొత్తవన్నీ పాతబడిపోతాయి, మళ్ళీ దాని మీద మనసు ఉండదు వాళ్ళకి. ఈ కొత్త సంవత్సరం మీద కూడా అలాగే ఉంటుంది. కానీ గమనించండి, ఎవరైతే దేవునిలో ఉండి నూతన సృష్టిగా మార్చబడతారో వారు నిత్య నూతనంగా ఉంటారు. దేవుని రాకడ కోసం వారు ఎదురు చూస్తారు. అలాగే ఇప్పటికే మనం పాత క్యాలెండర్ అన్ని తీసేసి కొత్త క్యాలెండర్లు పెట్టేసే ఉంటాం కదా. కానీ దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటో తెలుసా? ఒక నూతనమైన మార్పును, ఒక నూతనమైన జీవితాన్ని. ఎలాగైతే నూతన సృష్టిని చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడో, ఎవరైతే ఆయనలో ఉంటే వారు నూతనంగా ఉంటారు, పాతవన్నీ గతించిపోతాయి, సమస్తము కొత్తవవుతాయి అని ఆయన ఎలాగైతే మనకు వాగ్దానం చేస్తున్నాడో దానికోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పటికే కొత్త క్యాలెండర్లు పెట్టారా?
పెట్టేశారా? మంచిది. దేవుడు ఆ రకంగానైనా ఒక కొత్త ప్రారంభాన్ని మనకి దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. గమనించండి, చూడగలిగితే ఈ నూతన సంవత్సరంలో ఒక 3 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అవేంటంటే, దేవుడు కొత్త విషయాలను మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. దేవుడు కొత్త విషయాలను మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. గమనించండి, దేవుడు మనకిస్తున్న నూతనమైన వాగ్దానం గమనిస్తున్నారా? ఆయన కొత్త విషయాలను మనకు వాగ్దానం చేశాడు కదా. ఆయన చేస్తానని మనకు మాటిస్తున్నాడు. అదేంటంటే నూతనమైన క్రియ. ఒక నూతన క్రియను ఆయన మన జీవితాల్లో జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. అదే రీతిగా యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథము 36:26 నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను అంటున్నాడు. గమనించండి, దేవుడు మనకి చేస్తున్న వాగ్దానాలు ఇవి. నూతన క్రియ చేస్తున్నాను అంటున్నాడు. అదే రీతిగా నూతన హృదయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నూతన స్వభావాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. రాతి గుండెను తీసివేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మాంసపు గుండెను పెడతానని వాగ్దానం చేస్తున్నాడు. గమనించండి, ఏంటిది? ఇదంతా నూతన పరచబడటం, క్రొత్తవైపోవటం. ఎవరైతే ప్రభువులో ఉంటారో, ప్రభువులో కొనసాగుతారో వారికి అన్నమాట. అంత మాత్రమే కాదు, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది 19వ వచనంలో, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించును. అబ్బా, ఎన్ని వాగ్దానాలు! గాడ్ ప్రామిసెస్ న్యూ థింగ్స్. దేవుడు మనకి కొత్త విషయాలను వాగ్దానం చేస్తున్నాడు. నూతన క్రియ చేస్తానంటున్నాడు. నూతన హృదయం ఇస్తానంటున్నాడు. నూతన వాగ్దానము, నూతన ఆత్మను ఆయన మనకు పుట్టిస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఏక మనస్సు వారి యందు కలుగజేస్తాను అంటున్నాడు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఆయన మనకిస్తానంటున్నాడు. ఏంటి రాతి గుండె, మాంసపు గుండె? వాస్తవంగా మనది మాంసపు గుండెనా? కానీ అది ఏమైపోయింది? ఆలోచనలు బట్టి కఠినపరచబడిపోయింది. కొన్ని మొండి వైఖరులు ఉంటాయి చూడండి, మొండితనము. దానివల్ల అది మెటీరియల్ మాంసమే కానీ అందులో ఉండే మ్యాటర్ మాత్రం రాయే కదా. అందుకనే పలానా అది తింటానంటే దానికోసమే ఇంకా వేరేది ఏది పెట్టినా తినని మొండి మనుషులు ఉంటారు కొంతమంది. ఇంకెంతసేపు అయినా ఇంకంతే. అంటే ఏమైపోయింది? వాళ్ళ హృదయం రాయిలాగా అయిపోయింది. కొన్ని నిర్ణయాలు అలాగే ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? రాతి గుండెను తీసివేస్తాను, మాంసపు గుండెను మీకు ఇస్తాను, ఏక మనస్సు కలుగజేస్తాను అంటున్నాడు. ఏక మనస్సు ఎప్పుడు వస్తుంది? యేసు మనస్సు నీకుంటే ఏక మనస్సు వస్తుంది కదా. కలిసి పాడినంత మాత్రాన ఏక మనసు ఉండదు. యేసు మనసు ఉండాలి అక్కడ. యేసు మనసు. ఆయన ఎలాగ ఆలోచిస్తున్నాడు, మన ఆలోచనలు ఎలాగ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి ఏక మనస్సు వస్తుంది. అందుకనే ఏకాత్మ, ఏకభావము, ఏక తాత్పర్యము ఉండాలంటే యేసయ్యకు ఉన్న ఆలోచన మనకు ఉండాలి కదా. యేసయ్య ఎటువంటి ఆలోచనలు? అన్నీ పోగొట్టుకోవాలనే ఆలోచనలు, మనయన్నీ పోగేసుకోవాలనే ఆలోచన. ఎక్కడుంటుంది ఏక మనస్సు కదా. మనయన్నీ స్వలాభం కోసం లేకపోతే స్వంత ప్రాపకం కోసం చేసే ఆలోచనలు. ఎలాగొస్తుంది ఏక మనస్సు కదా. అందుకనే యేసు మనస్సు ఉంటేనే ఏక మనస్సు ఉంటుంది. హల్లెలూయా. ఏకభావం కలిగిన కొత్త హృదయాన్ని దేవుడు మనకు ఇస్తాడు. అదే ఈ మాంసపు గుండె యొక్క లక్షణం.
ఈ మాంసపు గుండె యొక్క గుణగణాలు ఏంటంటే ఏక మనస్సు కలిగి ఉండటం. అందుకనే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నవి ఇవన్నీ కూడా నూతన క్రియ చేస్తానని, నూతన ఆత్మను మనకు ఇస్తానని కదా. గడిచిన రాత్రి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఎవరు ఆయన ఆత్మచేత నింపబడతారో, ఎవరు ఆయన ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా ఆయనను మహిమపరిచే విధంగా ఉంటారు కదా. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు మనకు నూతన క్రియను, నూతన విషయాలను ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరొకటి ఏంటంటే రెండవది, దేవుడు కొత్త విషయాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. మొదటిదేమో హీ ప్రామిస్డ్ న్యూ థింగ్స్, ఇప్పుడేమో హీ ప్రిపేర్స్ న్యూ థింగ్స్. ఆయన నూతనమైన విషయాలను సిద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చదువుదామా? 21వ అధ్యాయము 5వ వచనము. 21:5. అబ్బాయి ఫోన్ లేదా నీకు? నీకేనయ్యా, ఒక్క నిమిషం ఆగండి. ఫోన్లు బయటికి తీయండి, బైబిల్ ఓపెన్ చేయండి. ఎలాగో పేజీలు తిప్పలేకపోతున్నారు కదా, అలవాటు చేసుకోండి. కనీసం ఒక్క మాట నీ కంటితో చూస్తే ఆ ఒక్క మాట ఈరోజు అర్థమవుద్ది నీకు. ఓపెన్ చేయండి, బైబిల్ ఓపెన్ చేయండి. అందులో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ. అలాగని ఫోన్ బైబిల్ కాదురా, బైబిలే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. ఆయన నూతనమైనవి చేస్తున్నాడు కదా. నూతనమైన విషయాలు ఆయన వాగ్దానం చేశాడు, నూతనమైన విషయాలను ఆయన చేస్తున్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏంటి అవి? మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని నాతో చెప్పుచున్నాడు. ఏంటిదేదంట? సమస్తాన్ని ఆయన నూతనంగా చేయుచున్నాడు. నూతన ఆకాశము, నూతన భూమి ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రభువిచ్చేవన్నీ కూడా నూతనమైనవి. అందుకని నూతనమైన వాగ్దానాలు, నూతనమైన విషయాలు ఆయన మనకు వాగ్దానం చేశాడు. నూతనమైన విషయాలను ఆయన మనకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనం చూడగలిగితే మూడవది ఏంటంటే, దేవుడు కొత్త విషయాలను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హీ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. ఆయన నూతనమైన విషయాలను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. గమనించండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, 12వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో గమనించండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని చిత్తమేదో అది ఉత్తమమైనది, దేవుని చిత్తమేదో అది దేవునికి అనుకూలమైనది, దేవుని చిత్తమేదో అది మనల్ని సంపూర్ణులుగా పరిపూర్ణులుగా తీర్చేది. కాబట్టి అటువంటి చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం పొందాలి. రూపాంతరం అంటే ఏంటి? ట్రాన్స్ఫార్మేషన్. దెన్ నౌ, అప్పుడు ఇప్పుడు కదా. స్కూళ్ళు బాగు చేయకముందు అలాగా, బాగు చేశాక ఇలాగా. ఏమన్నారు దాన్ని? అది రూపాంతరం అంటే అది. మనిషి కూడా రూపాంతరం చెందాలి. ఒకప్పుడు, ఇప్పుడు కదా. ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే, ఏదైతే అనుకూలమైన దేవుని చిత్తమో, ఏదైతే సంపూర్ణంగా మనల్ని మార్చే దేవుని చిత్తమో దాన్ని పరీక్షించి చేయటం వలన మనం ఆ రీతిగా మార్చబడతాం. కాబట్టి అవి చెయ్యాలంటే ఏం వదులుకోమంటున్నాడు? 2వ వచనంలో, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాద ఒకానొక రోజున గతించిపోతుంది, అది ఉండదు. గమనించండి. కాబట్టి దాన్ని అనుసరింపక
ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమైన దేవుని చిత్తమో దాన్ని పరీక్షించి తెలుసుకోవాలంట. అందుకని గమనించండి, అంతకు మునుపు, రూపాంతరపరచబడక మునుపు ఎలాగున్నాం మనం? చీకటిని ప్రేమించిన వారుగా, లోకాన్ని ప్రేమించిన వారుగా ఉన్నాం. అందుకనే ఈ లోకానికి అంధకారం అంటే ఇష్టం, దేవుని ఆత్మ అంటే ఇష్టం ఉండదు. గమనించండి. అలాగే దేవుణ్ణి ద్వేషిస్తుంది ఈ లోకం కదా. అందుకని ఈ మధ్య దేవదోషకులు ఎక్కువైపోయారు. దేవదోషకులు ఎక్కువైపోయారు. దేవుణ్ణి కించపరిచి, లేకపోతే దేవుని బల ప్రభావాన్ని తక్కువ చేసి మాట్లాడేవారు ఎక్కువైపోయారు. కారణం ఏంటంటే వారి గురించి వారు అనుకునేది మేమే మేధావులు అనుకుంటూ ఉంటాం. ఆ కారణంగా ఏమవుతుంది, ఒక రోజున వారి మేధస్సు అంతా వెంటిలేటర్లో తెలుస్తుంది వాళ్ళ మేధస్సు ఏంటో. అప్పటి వరకు తెలియదు. ఆ తర్వాత ఏముండదు కూడా చేయటానికి. గమనించండి. అందుకనే ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. ఈ మాటలను వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ప్రభువుకి హృదయాన్ని ఇవ్వకపోతే ఇదొక మంచి అవకాశం అనుకో. ఇదే రక్షణ దినం అనుకో. ఇదే దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యం అనుకో. ఈరోజే ప్రభువుకి నీ హృదయాన్ని ఖచ్చితంగా నువ్వు వాటన్నిటిని విడిచిపెట్టి ఆయన చిత్తాన్ని చేసినప్పుడు నువ్వు రూపాంతరపరచబడతావు. అంటే నీ జీవితం అంతా కూడా మారిపోతుంది. అప్పుడు పాడొచ్చు నువ్వు, స్టైల్ మారింది అని. తప్పేం కాదులే, ఆమె అలాగ వ్యంగ్యమైపోయింది కానీ పాపం ఆమె ఉద్దేశం మంచిదే, మారాలిగా. మరి ఆమె మారింది, ఆమె పాడింది, జనాలకేమో అది అలాగ అయిపోయింది. అందుకని గమనించగలిగితే ఈ రూపాంతరపరచబడటం అంటే వాస్తవానికి క్రైస్తవుని జీవితంలో నూతనత్వం అనేది ఒకసారి పొందుకోవాలి. అలాగే ఆ నూతనత్వాన్ని ప్రతిరోజు కూడా కొనసాగించాలి. ఈ ఒక్కసారి పొందుకున్న నూతనత్వం ఉంది చూడండి, దాన్నే మనం రక్షణ అంటున్నాం. ఇప్పుడు ఆ నూతనత్వాన్ని కొనసాగించాలి కదా, దాన్ని మారు మనసు అంటున్నాం. ఎందుకని? మనసు పరిపరి విధాలుగా ఉంటుంది, అస్థిరంగా ఉంటుంది కదా, చంచలంగా ఉంటుంది. ఈరోజు ఆలోచించినట్టు రేపు ఆలోచించగలమా? ఆలోచించలేం కదా. అందుకని ఈరోజు చేసినట్టు రేపు చేయమనండి వంట చూద్దాం. అందుకని అక్కడ మాస్టర్లు ఉంటారు, వాళ్ళనే వంట మాస్టర్ అంటారు. రోజుకు ఒక కొత్త టేస్ట్ వస్తుంది. ఎందుకని? అక్కడ మారో, ఇంట్లో నేను అనేది. ఎందుకు మారితే? సడన్గా చేసేటప్పుడు ఇందులో TV9 వస్తుంది, ఇక్కడ TV5 వస్తుంది. అప్పుడప్పుడు మన కళ్ళు CC కెమెరాలా పనిచేస్తూ ఉంటాయి, ఇక్కడ కూర అయిపోద్ది, ఇంకేం మిగలదు. అందుకని మనసు అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. ఇటువంటి చంచలమైన మనస్సు. అందుకని దీన్ని స్థిరపరచాలి అంటే ఆ నూతనత్వాన్ని ప్రతిరోజు కూడా మనం కొనసాగించేవారిగా ఉండాలి. దాన్నే మనం మారు మనస్సు అంటున్నాం. గమనించండి. ఈ మారు మనస్సును బట్టి దేవుడు మనలో నూతనత్వాన్ని కలుగజేస్తూ ఉంటాడు. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి మనస్సు ఎలాగుంటుందంటే కుక్కతోక వంకర అన్నట్టు ఉంటుంది. అందుకనే ఈ వంకరైన వాటిని సరిచేసేవాడు దేవాది దేవుడు. అందుకని ఆయన వాక్యము చేత మనం హెచ్చరించబడాలి, ఆయన వాక్యము చేత మనం దిద్దబడుతూ ఉండాలి. ఈ రకంగా మనం ప్రతిరోజు మనస్సును మార్చుకుంటూ ఉండాలి. ఏది? ఆయన పోలికలోనికి, ఆయన స్వారూప్యంలోనికి. అప్పుడే మనం రూపాంతరపరచబడతాం. అందుకని అంటాడు చూడండి, ఇదే పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎలాగా? మారు మనస్సు వలన. బాహ్యంగా మనం బలహీనతలతో ఉండిపోవచ్చు కదా. రాను మనిషికి నిస్సత్తువ, మనిషికి అనారోగ్య సమస్యలు, వయసు పైబడే కొద్దిలాగా మనిషి బాహ్యంగా కృంగిపోవచ్చు. కానీ అంతరంగ పురుషుడు మాత్రం ఎలాగుంటున్నాడంటే దినదినము. ఎందుకని? ప్రతిరోజు దేవుని వాక్యముతో మనల్ని మనం సరిపోల్చుకొని దిద్దుకుంటూ ఉంటున్నాం కదా. అందుకని ఈ అంతరంగ పురుషుడు ఎలాగుంటున్నాడు? దినదినము నూతన
పరచబడుతూ ఉన్నాడు. అందుకని నూతనమైన విషయాలను దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, చాలా సందర్భాల్లో మన బాధ్యత ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలి. ఒకసారి రక్షించబడ్డం అయిపోయింది, ఆ తర్వాత ఏ రీతిగా అయినా ఉండొచ్చు, కాదు. గమనించండి, అది అసలు మంచి పద్ధతే కాదు. ప్రతిరోజు దేవుని వాక్యముతో మనల్ని మనం సరిచేసుకుంటూ ఉండాలి, దిద్దుకుంటూ ఉండాలి. అందుకని రక్షణకు మరొక అర్థం ఏంటంటే నూతనపరచబడటం. రక్షణకు మరొక అర్థం నూతనపరచబడటం అంటే మన ప్రవర్తన నూతనపరచబడింది, మన మాట తీరు, మన వస్త్రధారణ అంతా నూతనపరచబడింది అంటే మనం రక్షించబడ్డామని అర్థం కదా. వాస్తవానికి ఈ విషయాల మీద మనకి ప్రాథమిక అవగాహన ఖచ్చితంగా ఉండాలి. అందుకనే పౌలు అపోస్తలుడు తీతుకు రాస్తూ అంటాడు, 3వ అధ్యాయం 5వ వచనంలో 3:5, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. గమనించండి, దేవుని కనికరము ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించును. రక్షణ కార్యం చూసారా ఎంత గొప్పగా ఉందో కదా. ఏదో అకస్మాత్తుగా వచ్చింది కాదు కదా, చాలా ప్రసవ వేదన పడుతూ వచ్చింది ఈ రక్షణ కార్యం. అందుకని ఇది మన క్రియల వలన కాదు అని చాలా స్పష్టంగా పౌలు అపోస్తలుడు బోధిస్తూ ఉన్నాడు. అంతకు మునుపు వీటిని బోధించే వారిని హింసించిన పౌలు తనలో కూడా రూపాంతరం వచ్చింది కాబట్టి, రూపాంతరపరచబడ్డాడు కాబట్టి ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఆ రక్షణ కార్యాన్ని అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాదంట. నీతిని అనుసరించి చేసే క్రియలు ఎలాగుంటాయి కదా, 6వ అధ్యాయంలో చెప్పబడిన, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా ఉంటాయి. అవి నీతిని అనుసరించి చేసిన క్రియలు కదా. వారు ఆ శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ, వారందరూ కూడా, సద్దుకయ్యులు, వీళ్ళందరూ ఆ వీధి మూలలో రోడ్ల మీద ఏం చేస్తూ ఉండేవారు, ఇవన్నీ అక్కడ రాయబడి ఉంది. ఇవన్నీ నీతిని అనుసరించి చేసేవి. గమనించండి, నీతిని అనుసరించి చేసేవి. వాటి వలన కాదంట మనకు రక్షణ వచ్చింది. ఎలాగా, కేవలము ఆయన కనికరము చెప్పున. ఆ కనికరము చెప్పున పరిశుద్ధాత్ముడు మనలో ఏం కలుగజేశాడు, నూతన స్వభావం కలుగజేశాడు. కాబట్టి ఏమొచ్చిందప్పుడు, రక్షణ వచ్చింది. కాబట్టి రక్షణ అంటే మన అంతరంగము నూతనంగా మార్చబడటం, మన హృదయము నూతనంగా మార్చబడటం, మన స్వభావము నూతనంగా మార్చబడటం. అందుకనే గమనించండి, ఇటువంటి నూతనత్వాన్ని, ఇటువంటి నూతన స్వభావాన్ని మనము, ఇటువంటి నూతన జీవన విధానాన్ని మనం ఏమంటున్నామంటే రక్షణ అంటున్నాం. వాస్తవానికి ఈ రోజున పరిస్థితి ఎలాగుందంటే, ఒక పాము సంవత్సరంలో 6-7 సార్లు తన కుబుసాన్ని వదిలిపెట్టుద్ది. పాములు తెలుసా మీకు, చూసారా? కుబుసం చూసారా? 6-7 సార్లు వదిలిపెట్టుద్ది. వదిలిపెట్టడం కూడా చాలా ప్రయాసతో వదిలిపెట్టుద్ది. ఏదో పోతే పోయిందిలే అని వదిలిపెట్టదు. ఆ టైం వచ్చినప్పుడు ఏదైనా హార్డ్ సర్ఫేస్కి, కొండలు ఉంటాయి, కొండలు అక్కడ రాళ్ళ గొట్టలు ఉంటాయి, ఇటుకల గొట్టలు లాంటివి ఏమైనా ఉంటే వాటి మధ్యలోకి వెళ్ళి ముందు తలని గాయం చేసుకొని అక్కడి నుంచి చర్మాన్ని వదులుకుంటూ ఉంటుంది. చర్మం వదిలేస్తుంది, ఏమనుకుంటుంది, ఆహా నేను నూతనంగా మారిపోయాను అనుకుంటుంది. కానీ విషం వదులుకుందా? విషం సంవత్సరానికి 6-7 సార్లు పై స్వరూపం వదులుతుంది, కానీ అంతరంగంలో ఉన్న విషం ఒక్కసారైనా వదిలిందా? ఈరోజు మనుషుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడ బాప్తిసం అంటే ఇక్కడ బాప్తిసం, ఇశ్రాయేల్ దేశం వెళ్తే అక్కడ యోర్దాన్లో బాప్తిసం, బాగానే ఉంది. కానీ అంతరంగంలో ఉంది చూడండి, అది పోటల్లా, అవి పోటల్లా కదా. ఈ దుర్లక్షణాలు ఏవి పోటల్లా, కానీ పైకి మాత్రం వైట్ అండ్ వైట్ వేస్తేనే బల్లారాజుని ఇస్తాం. అమ్మో, జనాలందరూ నాయన టైట్ తెల్లదనంలాగా వెళ్ళిపోతున్నారు అక్కడికి.
అరే నాయన, ఈ వైట్ అండ్ వైట్లో ఏమి లేదురా, లోపల అసలుది ఉంది కదా. ఈ హృదయం అనే పలక వైట్గా ఉండాలి, అదేమో మసిబారిపోయింది అది. కాబట్టి ఇంక అక్కడ ఏం చేయలేకపోతున్నాం మనం, గమనించండి. కాబట్టి ఇదేమనుకుంటుంది పాము, అబ్బా వదిలేసాను అనుకుంటుంది. మనం కూడా అలాగే అనుకుంటున్నాం. మీటింగులు జరుగుతున్నాయి, అబ్బా అక్కడ మీటింగులు జరుగుతున్నాయి, వెళ్తున్నాం, ఆహా అది జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అన్నిటికీ వెళ్తున్నాం, బాగానే ఉంది. కానీ మార్పు ఏది సార్? అంతరంగం మారిందా? ఇది ప్రశ్నించుకున్నాం ఎప్పుడైనా సరే, రాకూడని మాటలో కదా, అలా ఉండిపోతుంది పరిస్థితి. అందుకనే గమనించండి, పాము ఎలాగైతే మోసపోతుందో నేను వదిలేసుకున్నానని మనం కూడా అలాగే మోసపోతూ ఉన్నాం. కాబట్టి మనలో ఇంకా ఆచారాలు పోవట్లేదు. రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం కానీ స్వభావంలో మాత్రం ఏ మార్పు లేదు. తీతుకు రాస్తూ పౌలు అదే అంటున్నాడు కదా, నూతన స్వభావం కావాలంటే పై చర్మాన్ని వదిలించుకోవటం కాదు, లోపల అంతరంగాన్ని కడుక్కోవటం కదా, ఆ విషయాన్ని వదులుకోవటం కదా. ఆ విషయం ఎక్కడికి పోవట్లా ఇప్పుడు. ఏ విషయం అయినా మనకి ఒక సమాచారం తెలిసిందనుకోండి ఒక వ్యక్తి గురించి, దాన్ని ప్రచారం చేసేంతవరకు కడుపొబ్బరం పోదు. మౌఖిక ప్రచారం, ప్రోపగాండా శివ, ఆ కడుపొబ్బరం పోదు. పోనీ పక్కనోడు బాగుపడుతున్నాడంటే కడుపు మంట పోదు. ఈ కడుపొబ్బరం కడుపు మంట పోనంత వరకు నువ్వు ఎన్ని మీటింగులకి వెళ్ళు, ఏ ఉపయోగం ఉండదు కదా. నువ్వు 2 చేతులు ఎత్తి మన్నా స్టెప్పులు వేసినా సరే ఉపయోగం ఉండదు. మన్నా స్టెప్పులు తెలుసుగా, నువ్వు అంత స్తుతి ఆరాధన చేసినా ఏ ఉపయోగం ఉండదు కదా. జనాలు అలాగ అయిపోయారు. దాన్నే భక్తి అనుకొని ఆభ్రమంలోనే ఉండిపోతున్నారు. ఆఖరికి ఆయన ఎదుర్కోవటానికి వీళ్ళకి ధైర్యం సరిపోద్దంటే మొహం చాటేయటమే, చేసేదేం లేదు ఇంకా. కాబట్టి నూతన సంవత్సరంలో ఒక నూతన తీర్మానంతో మన మందిరాన్ని విడిచి వెళ్దాం. ఈరోజు గమనించండి, మన స్వభావము మారాలి. అందుకనే దేవుడు నూతనమైన విషయాలను కోరుకుంటున్నాడు. హీ ప్రిఫర్స్ న్యూ థింగ్స్. గమనించండి, ఆయన వాగ్దానం చేశాడు సరే, ఆయన సిద్ధపాటు చేశాడు సరే, కానీ మన నుంచి కూడా ఆయన నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు. అంటే ఆ విషయాన్ని వదులుకోవటాన్ని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, మనం అటువంటి నూతనత్వాన్ని, ఏది పౌలు అపోస్తలుడు తీతుకు చెప్పిన నూతనత్వం ఉందో చూడండి, ఆ నూతనత్వం కోసం మనం ప్రార్థన చేయాలి. అదే రీతిగా ప్రయత్నం కూడా చేయాలి. ప్రార్థన ఉండాలి, ప్రయత్నం కూడా ఉండాలి. గమనించండి, ఈ 2 లేకపోతే అంతకు మునుపు ఎలాగున్నామో అలాగే ఉంటాం. ఎవరైనా వచ్చి ఇది కరెక్ట్ కాదు అంటే మాత్రం మనకి మనిషికి వచ్చిన కోపం వస్తుంది. అదేదో వయసురీత్యా వచ్చిన కోపమో చేదస్తం అర్థం కాదు, కానీ మొత్తానికి కోపం వస్తుంది. ఇది విధానం కాదు అని చెప్పకూడదు, వీళ్ళకి చెప్పించుకోకుండా బతకచ్చుగా మరి కదా. వాక్యానుసారంగా బతకచ్చుగా. అక్కడే మనం మోసపోతూ ఉంటాం. గమనించండి, అందుకనే ఈ నూతనత్వం కోసం మనం ప్రార్థన చేయాలి, ఈ నూతనత్వం కోసం మనం ప్రయత్నం కూడా చేయాలి. హబక్కూకు అంటున్నాడు చూడండి, 3వ అధ్యాయము 2వ వచనంలో, 3వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుమని ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి, ఆ నూతనత్వం కోసం హబక్కూకు చేస్తున్న ప్రార్థన ఇది. అందుకని రక్షణ అంటేనే నూతనత్వం అనుకున్నాం కదా. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేస్తాడు. ఆ అంతరంగ పరిపక్వత కోసం, నూతనత్వం కోసం ప్రార్థన చేస్తాడు, అలాగే ప్రయత్నిస్తాడు కూడా. నిన్న నెహెమ్యా చేసిన మొట్టమొదటి పని ఏంటి? ప్రార్థన చేయటమే కదా. ప్రార్థన చేయటమే. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్న విశ్వాసముతో, నిరీక్షణతో మనము ప్రార్థన చేయటమే. ఎంత ఆసక్తిగా జనాలు ప్రార్థన అవసరతలు కోరుకుంటారో, విజ్ఞాపన చేయమని అడుగుతారో మీకు తెలుసా? ఎంత ఆసక్తిగా వారికి ఇంకా వేరే దిక్కు లేదు అన్నట్టు దేవుని పాదాలు పట్టుకొని బతుకులాడుకునే వాళ్ళు ఉంటారు. వారి జీవితాల్లో జరిగిన అద్భుత కార్యాలు చూస్తే
దేవుడు వారిని ఏ రీతిగా దర్శించాడనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంత ఆసక్తి నేటి దినంలో విశ్వాసుల్లో కనబడకపోవటం అనేది విచారకరం. ఏదో నామినల్గా, నామకార్థంగా ఓకే పైకి 4 విషయాలు అడుగుతున్నాం ప్రభువుని, అడిగిన సంగతి కూడా మర్చిపోతున్నాం. కానీ నూతనత్వం కోసం అంత అజాగ్రత్తగా మనం ఉండకూడదు. ఆ నూతనత్వం కోసం, నూతన స్వభావం కోసం మనం ప్రభువుని అడగాలి, ప్రభువుని మనం ప్రాధేయపడాలి. అందుకనే గమనించండి, ఆ నూతనత్వం కోసం ఇక్కడ హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నిజంగా మనం రక్షించబడిన వారమైతే మనం ఏం చేస్తాము? హబక్కూకులాగా మనం కూడా ప్రార్థన చేస్తాము, అదే రీతిగా ప్రయత్నం కూడా చేస్తాము. అలాగే మరొక భక్తుడిని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నూతనత్వం కోసం ప్రార్థన చేసి ప్రయత్నించిన మరొక భక్తుడు. కీర్తనలు 51వ కీర్తన 10వ చరణంలో రాయబడి ఉంది. గమనించండి, 51వ కీర్తన 10వ చరణం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు. శుద్ధ హృదయం కలుగజేయి ప్రభువా, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. అప్పుడే నేను నిత్య నూతనంగా ఉంటా కదా. అందుకని తీతుకు రాస్తూ కూడా పౌలు అపోస్తలుడు ఏమంటున్నాడు? ఇది మన నీతి క్రియల వలన జరిగింది కాదు, ఆయన కనికరము చెప్పునే ఇది జరిగింది, ఈ రక్షణ కార్యం. దావీదు కూడా ఏమంటున్నాడు? ప్రభువు చేస్తే తప్ప ఈ సిద్ధపాటు మనకుంటుంది, కానీ ఆయన చేయకపోతే ఇది జరగదు. ఆయన ఎప్పుడు చేస్తాడు? మనం శుద్ధ హృదయముతో ఉంటే, మనము ఆయన కోసం ఎదురు చూసే అనుభవంలో ఉంటే కదా. ఎదురు చూసే అనుభవం లేకపోతే, వేచి చూసే అనుభవం లేకపోతే కదా, అనేక సందర్భాలలో మనిషికి ఈ సహనం, ఈ ఓర్పే లేకుండా పోతుంది. ఏదైనా సరే ఎలాగుండాలి? ఇన్స్టెంట్గా అయిపోవాలి కదా, వెంటనే అయిపోవాలి. వీళ్ళు ప్రార్థన చేసిన వెంటనే అయిపోవాలి. ఉదయ్ బాబు ఉన్నావు కదా ఇక్కడ మీరు ఎక్కువగా కోర్స్ అని చెప్పి వారం రోజులకి 10 రోజులకి ట్యాబ్లెట్ ఇస్తారా? వారం రోజులు వాడమంటారు, లేదా 10 రోజులు వాడమంటారు. ఇంకొద్ది పెద్ద హాస్పిటల్స్ అయితే 15 రోజులు వాడమంటారు. మాకు అలా కుదరదు అస్సలు. రైతువారీ కదా మా ఏరియాలన్నీ, ఎల్లంగానే పొడి చేయాలి ఇంజెక్షన్. సాయంత్రం కల్లా తగ్గిపోవాలి. తగ్గకపోతే ఆ డాక్టర్ కాదు, అది ఇన్స్టెంట్ అంటే. అది వెంటనే తగ్గిపోవాలి. తగ్గకపోతే అసలు ఎంబీబీఎస్ కాదండి. గవర్నమెంట్ అతనికి ఉద్యోగం ఇచ్చింది కానీ అతను ఎంబీబీఎస్ చదవలేదు అతని దృష్టిలో. అది ఇన్స్టెంట్గా అంటే. అలాగే ఈ రోజున కూడా వాళ్ళు అనుకున్నది వెంటనే జరిగిపోవాలి. జరగకపోతే అసలు అతను సేవకుడే కాదు, అతను సేవకుడే కాదు. ఆ భ్రమలోకి వెళ్ళిపోయారు జనాలు. కానీ గమనించండి, ఈ నూతనత్వం అనేది మనం సంతరించుకోవటానికి ముందు స్థిరమైన హృదయం ఉండాలిగా. చంచలంగా ఉందనుకోండి. ఇప్పుడు దావీదుకు వచ్చిన బాధ అదే. ఏమంటున్నాడు? తన లోపాలను అంగీకరిస్తున్నాడు కదా. మనం కూడా వాస్తవానికి ఈ సంవత్సరం దాటి వెళ్తుండగా దేవుని దగ్గర మన లోపాలను, మన బలహీనతలను అప్పగించుకున్నాం అనుకోండి, వాటిని దేవుని చేత యథార్థంగా ఒప్పుకున్నాం అనుకోండి, వాటిని అధిగమిస్తాం. ఆ లోపాలుగానే ఉంటాయి, బలహీనతలుగానే ఉంటాయి. మనం మాత్రం పెద్ద భక్తుల్లాగా చలామణి అయిపోతే వెళ్ళిపోయాం అనుకోండి, స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు కూడా చంచలత్వమే ఉంటుంది. చంచలంగా అటో అడుగు ఇటో అడుగు కదా. అందుకని గమనించండి, చాలామందికి ఈ స్థిరత్వం అనేది రాకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఈ దేవుడు కనికరపూర్ణుడే, నిజమే, ఎలాగున్నా పర్వాలేదు అనుకుంటారు. నిజమే, ఎలాగున్నా పర్వాలేదు, కానీ నువ్వు దాన్ని వదిలిపెట్టుకోవటానికి ఇష్టపడాలిగా. మొట్టమొదటిగా నువ్వు సరిదిద్దబడటానికి ఇష్టపడాలిగా. అందుకనే ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. స్థిరత్వం అంటే మీకు తెలుసా? ఆలోచనల్లో స్థిరత్వం ఉండాలి. ఇది మెంటల్ రిజిడిటీ కాదు, కనీసం ఒక స్థిరమైన ఆలోచన ఉండాలి. మెంటల్ రిజిడిటీ అంటే అదో రకమైన మొండి వైఖరి కదా. 18 సంవత్సరాలు ఒకే గదిలో ఉండటం, తలుపులు తీసా కలద్దాలు పెట్టుకొని బయటికి రావటం, ఇది మెంటల్ రిజిడిటీ అంటే.
అది కాదు ఇక్కడ మనకు కావాల్సింది స్థిరత్వము, స్థిరమైన ఆలోచన కదా, స్థిరమైన భక్తి విధానం. గమనించండి. అందుకనే దానియేలు కొంత చూడండి, అది స్థిరత్వం. దేవుడు మాకు సహాయం చేసినా చెయ్యకపోయినా మేము మాత్రం ఆయన్నే సేవిస్తాం. ఇది స్థిరత్వం అంటే. అక్కడ చంచలత్వం లేదు, అక్కడ చంచలత్వం లేదు, స్థిరత్వం ఉంది. అది స్థిరత్వం అంటే. ఆ స్థిరత్వమే ఇప్పుడు దావీదు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. గమనించండి, ఒక చిన్న మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రైమరీ స్కూల్ పిల్లలు ఉంటారు కదా, అతనికి వాళ్ళ టీచర్ చెప్పిందంట, భూమి డాష్గా ఉండును అంటే భూమి గుండ్రంగా ఉండును. అది టీచర్ చెప్పిన ఆన్సర్. అదే మననం చేసుకుంటా ఇంటికెళ్ళి అలాగే చదువుకుంటున్నాడు, భూమి డాష్గా ఉండును, భూమి గుండ్రంగా ఉండును అని. ఎంతకాలం నాన్న పొలం నుంచి వచ్చాక గుండ్రంగా ఉండటం ఏంట్రా, నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను, భూమి బల్లపరుపుగా ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఆలోచన, అంటే ఈ విద్యార్థి ఆలోచన కొద్దిగా మారింది. దాన్ని ఇప్పుడు ఎలాగ మళ్ళీ చదవటం మొదలుపెట్టాడంటే భూమి డాష్గా ఉండును, భూమి బల్లపరుపుగా ఉండును అని. ఆ తర్వాత రోజు వెళ్ళాక అడుగుతారుగా హోంవర్క్ ఏం చేశారు అనేది, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు కదా. చేసే టైంలో భూమి డాష్గా ఉండునంటే క్లాస్ అంతా గుండ్రంగా ఉండునంటే ఒక్క వాయిస్ మాత్రం బల్లపరుపుగా ఉండును అని ఉంది. ఇంత గుండ్రం మధ్యలో ఈ ఒక్క బల్లపరుపు వినపడుద్ది ఖచ్చితంగా. టీచర్ చెవులు చాలా షార్ప్. నన్ను అడగండి, చెప్తా టీచర్ గురించి. తప్పు ఎక్కడ ఉందో అక్కడ కరెక్ట్గా వెళ్ళిపోద్ది, కన్ను కానీ చెవు కానీ చెయ్యి కానీ. వాడు టీచర్ అంటే. ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా క్లాస్లో 30 మంది ఉంటే అందరినీ చెక్ చేయవసరంలా, ఎవడు స్లిప్ పెట్టాడు ఆడి దగ్గరికి వెళ్ళిపోతాడు టీచర్. ఎగ్జాక్ట్గా ఆడి దగ్గరికి వెళ్తాడు, ఇంక అందరినీ వెతుక్కోవసరంలా. ఇప్పుడు ఏమో కూడా పట్టేసింది, అందరూ గుండ్రంగా ఉంది అంటే ఇతనేమో బల్లపరుపుగా ఉందన్నాడు కదా, వాడిని కొట్టి అలా కాదు, బల్లపరుపు కాదు, గుండ్రంగా ఉంది అని. సరే, సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఏం చేస్తున్నాడంటే మళ్ళీ కొత్తగా చదవటం మొదలుపెట్టాడు. భూమి డాష్గా ఉండును, స్కూల్లో గుండ్రంగా ఉండును, ఇంటి దగ్గర బల్లపరుపుగా. ఇది అస్థిరంగా అంటే. స్కూల్లోనేమో గుండ్రంగా ఉంది, ఇంటి దగ్గరేమో బల్లపరుపుగా ఉంది. అస్థిరమైన క్రైస్తవులు కూడా అలాగే ఉంటున్నారు. గుళ్ళో ఒకలాగా ఉంటున్నారు, ఇంట్లో ఒకలాగా ఉంటున్నారు. మందిరంలో జార్గన్, మందిరంలో నుడికారం ఒకలాగా ఉంటుంది, ఇంటి దగ్గర భాష మారిపోద్ది. అలా ఉంటున్నారు పరిస్థితి. ఎందుకని? చంచలమైన మనస్సు, అస్థిరమైన మనస్సు, స్థిరత్వం ఉండట్ల. ఇప్పుడు దావీదు ఈ రక్షణను, ఈ నిత్య నూతనత్వాన్ని కొనసాగించటానికి గమనించండి చేస్తున్నది ఏంటంటే ప్రభువుని ప్రార్థిస్తున్నాడు, అలాగే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు. అందుకనే పరిశుద్ధంగా పవిత్రంగా బతకాలన్న ఆలోచన దావీదుకు అంతకంతకు ఎక్కువవుతూ ఉంది. కానీ స్థిరత్వం లేదయ్యా, నువ్వు పట్టుకుంటే ఖచ్చితంగా నాలో స్థిరత్వం వస్తుంది అని ప్రభువుని బతిమాలుకుంటూ ఉన్నాడు. అందుకనే మనము కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన రక్షణను మనం కొనసాగించేలాగా, మన మారు మనస్సును మనం కాపాడుకునేలాగా, మన నూతనత్వాన్ని అంటే రక్షణ, దీన్ని మనం కాపాడుకునేలాగా మనం ప్రార్థన చేయాలి, అలాగే ప్రయత్నం కూడా చేయాలి. గమనించండి, విశ్వాసం ఉంటే సరిపోయిందా? కొన్ని సందర్భాలలో దేవునికి కావాల్సింది విశ్వాసంతో పాటు మన చురుకుదనం కూడా కావాలి. ఒక పక్షవాతం ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకువచ్చారు, కానీ వెళ్ళటానికి ఏ అవకాశం లేదు. అన్ని గదుల నిండా జనాలు ఉండిపోయారు, లోపలికి వెళ్ళే అవకాశం లేదు. అప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటి? పైకప్పు విప్పి కిందకి దించారు. ఇది ప్రయత్నము, ఇది ప్రయత్నము. ఈ రీతిగా చాలా సందర్భాల్లో మనం ప్రయత్నం ఉండదు, ప్రార్థన అంతకంటే ఉండదు. అందుకని ఈ నూతనత్వం అనేది గమనించండి. చూడగలిగితే ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు
దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఈ రక్షణను కొనసాగించేది ఆయనే, కాబట్టి దాన్ని మనము నమ్మాలి. వాస్తవానికి నూతనత్వం అనేది ఒక ఫ్యాక్ట్. నూతనత్వం అనేది వాస్తవం. ఈ వాస్తవానికి తగిన క్రియలు అనగా యాక్ట్ కూడా ఉండాలి. ఫ్యాక్ట్ ఉందంటే దానికి సంబంధించిన యాక్ట్ కూడా ఉండాలి. ఫ్యాక్ట్కి యాక్ట్ లేదనుకోండి, దట్ బికమ్స్ ఫేక్. అదేమైపోద్ది? నకిలీ అయిపోద్ది కదా. అందుకనే రెండ్లు అనేది వాస్తవం. ఎంత? 4 అనేది వాస్తవం. అలాగే మనకిక్కడ ఆధ్యాత్మికమైన వాస్తవం, స్పిరిచువల్ ఫ్యాక్ట్ ఏంటంటే 2 కొరింథీ 5:17. ఇది స్పిరిచువల్ ఫ్యాక్ట్. 2 × 2 4 అనేది మ్యాథమెటికల్ ఫ్యాక్ట్ అయితే, ఏం పంతులమ్మా అంతేనా? మ్యాథమెటికల్ ఫ్యాక్ట్ అయితే 2 కొరింథీ 5:17 అనేది స్పిరిచువల్ ఫ్యాక్ట్, ఆధ్యాత్మికమైన వాస్తవం. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఆయనలో ఉంటారో, పాతవన్నీ పోతాయి, ఇంకా సమస్తము కూడా క్రొత్తవచ్చు. అదే నూతనత్వము. హల్లెలూయా. గమనించండి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా రాయబడింది: తమ విషయములో దేవుని కుమారులని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. గమనించండి. ఆ రీతిగా చూడగలిగితే ఎవరైతే ఈ నూతనత్వాన్ని హేళన చేసేవాళ్ళు ఉంటారో, లేకపోతే ఆయన సిలువ కార్యాన్ని హేళన చేసేవారు ఉంటారో, వారిని నూతనపరచటం అనేది అసాధ్యం. అందుకనే దేవుడు ఏ వ్యక్తినైతే బాగు చేయగలడో ఆ వ్యక్తినే స్వీకరిస్తాడు. ఆయన స్వీకరించాడంటే ఆ వ్యక్తి బాగుపడినట్టే, ఇంక అందులో ఏ సందేహం కూడా లేదు. మార్పు చెందలేని వ్యక్తిని, మార్పును అంగీకరించని వ్యక్తిని కదా, చెప్పాను కదా, కొంతమంది ఎలా ఉంటారంటే ఒక రకమైన ఆధ్యాత్మిక అంధకారంలో ఉండిపోతారు. అంటే ఏమనాలి, దాన్ని మూఢభక్తి అనాలి, లేకపోతే వ్యక్తి పూజ అనాలి. ఈ రోజున అది మరింత ఎక్కువైపోతూ ఉంది. అయితే సేవకుడికి కటౌట్ ఎందుకు సార్? సొమ్ము నాశనం కాకపోతే కదా, డబ్బులు వేస్ట్ కదా, సేవకుడికి కటౌట్ ఎందుకు కదా, వేస్టేజ్ ఆఫ్ గుడ్ పెన్నీ, డబ్బులన్నీ వృధాగా పోగొట్టడం తప్ప కదా. ఈ రకంగా ఇక ఇక ఈయనకు ఒక భక్త బృందం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయనే మా కోసం సిలువలో ప్రాణాలు పెట్టాడని ఎంత ఇదిగా ఉంటారు వీళ్ళు. వాటి నుంచి మనం బయటికి రావాలి. రాలేకపోతే వారికి నూతనత్వం అనేది జరగటం అనేది అసాధ్యం అంట ఇక్కడ. గమనించండి. అందుకనే అట్టి వారిని మరలా నూతనపరచటం అనేది అసాధ్యమని రాయబడి ఉంది. అదే రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చేతిలో పడిన ఏ వ్యక్తి అయినా సరే వారు నూతనంగా మార్చబడతారు. దేవుని చేతిలో పడిన ఏ వ్యక్తి అయినా సరే. యాకోబును చూశాం కదా, అంతకు మునుపు ఎవరు? యాకోబు మోసగాడు. కానీ దేవుని చేతిలోకి వచ్చాక ఇశ్రాయేలు అనగా ఆశీర్వదించబడినవాడు. అందుకనే తల్లి గర్భంలోనే చూశాడు, బయటకు వచ్చాక కాదు. దేవుడు యాకోబును తల్లి గర్భంలోనే చూశాడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని ముందుగానే చెప్పాడు కదా. కారణం ఏంటి? పెద్దవాడి స్వభావం అలాగ ఉందేమో. అందుకనే ఒకే మాటలో తేల్చేశాడు కదా, యాకోబును ప్రేమించుచుని ఏశావును ద్వేషించుచుని. అయిపోయింది అక్కడితో. ఎంత చంచలంగా ఉన్నా, ఎంత దేవునికి వ్యతిరేకిగా మారిన తండ్రిని, తల్లిని, అన్నను మోసం చేసిన ఆ వ్యక్తిని దేవుడు చేతుల్లోకి తీసుకున్నాడు. ఏమైపోయాడు? యాకోబు కాస్త ఇశ్రాయేలుగా మారిపోయాడు. అందుకనే ఆయన టేకప్ చేశాడంటే అది ఖచ్చితంగా మార్పు రావాల్సిందే. అది కొట్టైనా సరే, దిద్దైనా సరే, హెచ్చరించైనా సరే, గద్దించైనా సరే. ఆ రీతిగా యాకోబుని ఎక్కడ కొట్టాడు? తొడగూటి మీద ఆయన కొట్టాడు. ఆ పెనుగులాటలో ఆ రీతిగా కొట్టాడు. ఆ తర్వాత నుంచి యాకోబు కుంటుతూ నడుస్తూ ఉన్నాడు. యాకోబు జీవితంలో సూర్యోదయం అయ్యింది. ఎ న్యూ బిగినింగ్ కదా, ఒక నూతన ప్రారంభం. రాత్రి జరిగింది ఒక అంశం అయితే ఇక మీదట ఒక నూతన ప్రారంభం. ఆ రీతిగా దేవుని చేతిలో పడిన యాకోబు నూతన పరచబడ్డాడు. అలాగే రాహాబు జీవితం మనకు తెలుసు కదా. లోకమంతా రాహాబుని ఏమంటుంది? వేశ్య అంటుంది.
కానీ దేవుడు ఆమెలో ఒక విశ్వాస వీర వనితను చూశాడు. ఆయన వంశావళిలో ఆ స్త్రీని కూడా మనం చేర్చుకోవటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే పేతురులో ఈ లోకమంతా ఒక పిరికి వ్యక్తిని చూసింది, కానీ దేవుడు మాత్రం పేతురులో ఒక ధైర్యశాలిని చూశాడు. ఆ 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత దేవుడు ఎవరో నాకు తెలియదు, ఆ వారిలో నేను లేను అని అన్నాక ఆ తర్వాత చాలామంది పిల్లలు పేతురుని ఎగతాళి చేసేవాళ్ళంట. పేతురు కనిపించిన వెంటనే కొక్కరొక్కో అంటూ ఉండేవాళ్ళంట పేతుర్ని. అప్పుడు మనోడి కోపం వచ్చి, సాధారణంగా పేతురు దుడుకు పేతురు అంటాం కదా, కోపం వచ్చి కోస్తా బెడ్ అనేవాడు కాదంట, పక్కెళ్ళి ఏడ్చేవాడంట. గమనించండి. ఏడ్చి 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 ఆ ఏడుపు చారికల పేతురు ముఖం మీద అలా ఉండిపోయినాయి అంట చనిపోయేంతవరకు. ఈ విషయాన్ని ప్రముఖ భక్తుడు రూత్ టక్కర్ అనే ఒక రచయిత మనతో పంచుకుంటూ ఉన్నారు. గమనించండి. అంటే ఆ పేతురులో దేవుడు ఎవరిని చూశాడు? నిత్య నూతనత్వం కోసం ఏడ్చి 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 ఆ రీతిగా కన్నీటి చారలు ఆయన ముఖం మీద అలాగే ఉండిపోయినాయి. దేవుడు మాత్రం అతనిలో ఒక ధైర్యశాలిని చూశాడు. గమనించండి. అందుకనే మనము ఫ్యాక్ట్ అని తెలిసి ఫ్యాక్ట్ దగ్గర ఆగిపోవటం కాదు, కానీ యాక్టివ్లోకి దిగాలి. లేకపోతే ఏమవుతుందని చెప్పాను, అంత ఫేక్ అవుతుంది కదా. నూతన పరచబడటం అంటే బాహ్య స్వరూపం కాదు. నా భయం ఏంటంటే మనం కూడా పాములాగా భావిస్తున్నామేమో, అంతా నూతనం అయిపోయింది, అంతా నూతనం అయిపోయిందని. కానీ అంతరంగం నూతన పరచబడాలి కదా. అంతరంగం నూతన పరచబడకపోతే ఉపయోగం లేదు. పెద్ద పెద్ద మందిరాలకు, పెద్ద పెద్ద డినామినేషన్లకు వెళ్ళినా ఉపయోగం లేదు కదా. నాలాంటి పల్లెటూరు సేవకుడి దగ్గరికి వచ్చినా ఉపయోగం లేదు. ఎందుకని? అంతరంగము నూతన పరచబడాలి. హల్లెలూయా. గమనించండి. ఆ రీతిగా మనము బాహ్య మార్పు కోసం, లేకపోతే పైన మార్పు కోసం, దీనికోసం ప్రయత్నించి అంతరంగ మార్పును మనం వదిలేస్తున్నామేమో. ఈ నూతన సంవత్సరంలో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. అందుకనే బాహ్య పురుషుడేమో కృషించిపోతున్నాడని చెప్తున్నాడు పౌలు అపోస్తలుడు. అంతరంగ పురుషుడు మాత్రం నిత్య నూతనంగా మారుతూ ఉన్నాడు, నిత్యము నూతన పరచబడుతూ ఉన్నాడు. అందుకనే మనము బాహ్య రూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారమైతే మనం మోసపోతున్నాము, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. గమనించండి. ఈ బాహ్యంగా జరిగేవి జరుగుతూనే ఉంటాయి కదా. ఎక్కడికి పోద్ది వయసు కదా. అప్పుడప్పుడు ఆ టైమ్ హాస్పిటల్ దగ్గర ఆగి కొద్ది కాఫీ తాగుతా, గొంతు కొద్దిగా ఇదవుద్దని చల్లోంచి వచ్చాక. బాబు గారు వెళ్తూ ఉంటాడు. ఎలా వెళ్తాడు రా బాబు అంటే, ఫుల్ రంగేసుకొని నాప్కిన్ ఇక్కడ పెట్టుకొని జాగ్రత్తగా ఇలా ఇలా వంగొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ వయసులో ఎవడు చూస్తాడని కదా. ఏం చేద్దాం వీళ్ళని? ఈ మాత్రం దానికి జనం సొమ్ము అవజేయటం కాకపోతే కదా. నువ్వు బాహ్య స్వరూపం గురించి ఎంత తాపత్రయపడుతున్నావంటే నువ్వు మోసం చేసుకుంటున్నావు. అందుకనే గమనించండి. పేతురు ఏమంటాడు? మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, 3వ అధ్యాయము 3వ వచనంలో, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఏం అలంకారం కావాలి? వెలుపట అలంకారం బదులు సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము, అంటే ఎవరు? అంతరంగ పురుషుడు మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. గమనించండి. ఎందుకు పెళ్ళిళ్ళలో అన్నీ టైము ఒకటేస్తారు కార్డు మీద, ఆ టైం ప్రకారం జరుగుద్దియా? అన్నీ లేట్ ఎందుకు అవుతాయి? ఈ అలంకారం మీదే దృష్టి అన్నమాట. పదిసార్లు చేసుకుంటారు, ఒకసారిగా ఆగు, ఈ అర్థం ఈ అర్థం ఇది అర్థం. వేసాక ఏం చేయాలి? కెమెరా అతను పిలవాలి, పిలిచి డిస్ప్లే ఈ ఫోటోలు అన్నీ తీయాలి. అక్కడ అయిపోద్ది. ఇక్కడేమో షుగరు బీపీ డౌన్ అయిపోతూ ఉంటాయి పాస్టర్ గారికి కదా. మరేంటి సంగతి? అది వెలుపటి అలంకరణ మీద దృష్టి పెట్టి ఇలాగ సమయాన్ని వృధా చేసేవాళ్ళు కదా. గంటలు అద్దం ముందే గడిపేవాళ్ళు.
అందుకనే ఆ రకంగా బాహ్య సౌందర్యం మీద దృష్టి పెట్టేవారు. దానికంటే అది కాదంట మన అలంకారం. ఏదంట? అంతరంగ పురుషుడు మనకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. ఆ రీతిగా దేవుని చేతిలో పడిన ఓ వ్యక్తి మార్చబడటం అనేది ఖచ్చితం. ఇందులో ఏ సందేహం కూడా లేదు. ఒక వ్యక్తిని చూపించి మీకు నేను ముగిస్తాను. గమనించండి, చూడగలిగితే మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. గమనించండి, ఎందుకు? ఏమయ్యాడంట? ఈ సేనా దయ్యం పట్టిన వ్యక్తి స్వస్థ చిత్తుడయ్యాడు. అంటే ఏం జరిగింది అక్కడ? తన చిత్తములో స్వస్థత వచ్చింది. అంతకుముందు వరకు ఫికిల్ మైండెడ్గా ఉండేవాడు, ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాడు. ఇలా స్టేబుల్గా ఉండేవాడిని చూసి వాళ్ళు భయపడటం మొదలెట్టారు. ఎందుకని? వాళ్ళు ఊహించని పరిణామం ఇది. వాళ్ళ ఊహ ప్రకారం ఇతను ఎలాగ ఉండాలి? సగం క్రాప్ చేయించుకొని ఎక్కడెక్కడ చింపుకొని అలా ఉండాలి. కానీ అలా లేడంటే ఇతను ఎలాగున్నాడు? 15వ వచనంలో బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చొని ఉండుట. అసలు వీళ్ళ ఊహ ప్రకారం అతను ఎలాగ ఉండాలి? ఆ సమాధి మీద నుంచి ఈ సమాధి మీదకి జంప్ చేస్తూ అలా ఉండాలి. కానీ ఎలా ఉన్నాడు? ఎక్కడ? కూర్చొని ఉన్నాడంట. బట్టలు ఏమో చింపుకొని ఉండాల్సింది, కానీ ఎలాగున్నాడు? బట్టలు ధరించుకొని ఉన్నాడు. అతన్ని చూసి ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? భయపడుతున్నారు. కాముగా ఉంటే భయపడటం ఏంటండి? అంటే వీళ్ళ ఊహకు తగినట్టు, వీళ్ళ అంచనాకు తగినట్టు అతను లేడు. అంటే గమనించండి, ఇతని స్వభావము, ఇతని అంతరంగం ఏమైపోయింది? నూతన పరచబడింది. కాబట్టి వీళ్ళందరూ ఏమవుతున్నారు? అతను చూసి భయపడుతున్నారు. గమనించండి, 5వ అధ్యాయంలోనే రండి, 7వ వచనం ఒకసారి చదవండి. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను. నువ్వు ఎక్కడికి వస్తావేంటయ్యా? నువ్వు వెళ్ళిపో కదా. అంటే 7వ వచనం ప్రకారం ఇతని జీవితంలో మనుషులంటే ఇతనికి అసహ్యం, దేవుని సన్నిధి అంటే ఇతనికి అసహ్యం. కానీ ఇప్పుడు దేవుని సన్నిధి అంటే 18వ వచనంలో చూడగలిగితే ఎంత ఇష్టం కలిగింది ఇతనికి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండమని ఆయనను బతిమాలుకొని. అంటే దేవుని సన్నిధి అంటే ఎంత ఆసక్తి వచ్చింది. 7వ వచనంలో ఏమన్నాడు? అసలు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయా, అసలు ఈ ప్రాంతం వదిలేసి వెళ్ళిపో అని అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడు? నేను కూడా నీతో ఉంటాను, నన్ను రానివ్వు అంటున్నాడు. అంటే ఎంత మార్పు అండి, ఎంత ఖచ్చితమైన మార్పు ఇది. అంతకుముందు బట్టలు సరిగ్గా వేసుకున్నాడు కాదు, ఇప్పుడు వేసుకుంటున్నాడు. అంతకుముందు అటు ఇటు ఎగురుకుంటూ తిరిగేవాడు, కానీ ఇప్పుడు కుదురుగా కూర్చున్నాడు. అంతకు మునుపు దేవుని సన్నిధి అంటే ఇష్టం లేదు. చాలామందికి దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉండదు, తెలుసా? ఇష్టం ఉండదు. పాటలు పాడితే ఇష్టం ఉండదు. పాటలు పాడితే వీళ్ళకి ఏదో చీరలు జరులు పాకినట్టు ఉంటాయి. స్తుతి ఆరాధన అంటే ఇష్టం ఉండదు. వాక్యం వినటమంటే అస్సలు ఇష్టం ఉండదు. అసలు దేవుని సన్నిధికి రావటమే ఇష్టం ఉండదు. వీళ్ళు ఏం చేస్తారు? దేవుని సన్నిధికి రారు, పెద్దగా ఇష్టం చూపించరు. ఇతను కూడా అలాగే ఉన్నాడు 7వ వచనంలో. కానీ 18వ వచనంలో ఎలా మారిపోయాడు? దేవునితో ఉంటానని బతిమాలుకుంటా ఉన్నాడు. అలాగే 3వ వచనంలో ఎక్కడున్నాడు? ఒకసారి చదువుతారా? 3వ వచనంలో సమాధుల్లో ఉన్నాడు. కానీ 15వ వచనంలో వాటికి వచ్చేసరికి ఎక్కడున్నాడు? సమాజంలో ఉన్నాడు, జనుల మధ్యలో ఉన్నాడు. అంతకుముందు ఎలాగుండేవాడు? నాగసాధు అఘోరీలాగా ఉండేవాడేమో, కానీ ఇప్పుడు కనీసం మనిషిలాగా ఉండటం చూసి జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు కదా. అంతకుముందు సమాధుల్లో ఉండేవాడు, ఇప్పుడు సమాజంలో ఉంటున్నాడు. ఇది కదా ఖచ్చితమైన మార్పు. ఇది కదా ఖచ్చితమైన మార్పు, స్పష్టమైన మార్పు ఇది కదా.
మనోళ్ళు ఏంటంటే చాలా ఖర్చు పెట్టి గొప్ప సాక్ష్యం అని పెద్ద పెద్ద సినిమా యాక్టర్లను పిలిచి మళ్ళీ తెల్లారి వీళ్ళు మీటింగ్ నుంచి డైరెక్ట్ షూటింగ్కి వెళ్తారు వాళ్ళు. అది మార్పు కాదే. మరి ఏం చేయమంటారండి, మాకు వచ్చింది అది అంటే ఎలా కుదురుద్ది కదా. దానివల్ల ఎంతమంది మీద దుష్ప్రభావం పడుతుంది అది కదా. ఆ జీవితం అనేది ఎంతమంది మీద చెడు ప్రభావం పడుతుంది అది ఆలోచించాలి కదా. అందుకనే గమనించండి, మార్పు చెందాము అంటే ఒక స్పష్టమైన లక్షణాలు, ఆ తేడా మనలో కనిపించాలి. ఇప్పుడు నేను మీకు చదివించినవన్నీ కూడా ఆ గెరాసీనుల దేశంలో దయ్యం పట్టిన వాడి నాడు నేడు జీవితం అది. వాడు అంతకు మునుపు అలాగున్నాడు, ఇప్పుడు ఇలాగున్నాడు. అంతకు మునుపు సమాధుల మీద అటు ఇటు దూకేవాడు, ఇప్పుడు కుదురుగా కూర్చున్నాడు. అంతకుముందు బట్టలు చింపుకొని తిరిగేవాడు, కానీ ఇప్పుడు బట్టలు ధరించుకొని ఉంటున్నాడు. గమనించండి. అందుకనే తరచూ చెప్తా ఉంటాను, ఇలా చింపుకొని వేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి, అక్కడిక్కడ ప్యాంట్ల మీద తొడల మీద, వీళ్ళకి ఆడి ప్రభావం ఏమైనా ఉందేమో ఒకసారి చూడాలి కదా. ఈ చింపుకునే ఎక్కువ రేట్లు అంట, నాకు తెలియదు పెద్దగా. చింపితే ఎక్కువ రేట్ ఏంటో, దీని బదులు నువ్వు బండి మీద నుంచి పడి అదే జరుగుద్ది కదా, అదే తిరుగుద్ది కదయ్యా. నీకు దానికోసం నువ్వెందుకు ₹1000 ఖర్చు పెట్టేది? అది ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళ మీద. అందుకని జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆడపిల్లలు కూడా మన వస్త్రధారణ ఎవరి చేత వంక పెట్టించుకునేలాగా ఉండకూడదు కదా. మన ఆహార్యము మన ప్రవర్తన ఎవరి చేత వంక పెట్టించుకునేలాగా ఉండకూడదు. ముఖ్యంగా దేవునికి అంగీకారంగా ఉండాలి. ఇది దేవునికి అంగీకారంగా ఉండాలి అని చెప్పి దేవుడు హృదయాన్ని చూస్తాడని నువ్వు విప్పుకొని తిరగకూడదు కదా. ఈరోజు జరుగుతుంది అదే. అంటే వీళ్ళు ఆ రీతిగా బరి తెగించి బట్టలు వేసుకోవటానికి వీళ్ళు సమర్థించుకునేది ఏంటంటే, వాళ్ళు వేసేసుకొని అలాగే అంతా దేవుడు హృదయాన్ని చూస్తాడు. అవునా? మాథ్యూస్ గారైనా ప్రసన్న బోల్డ్ లిప్స్టిక్ చూసింది, దేవుడు హృదయాన్ని చూస్తాడా? ఆహా, అదండి. ఏంటండి మనం మాట్లాడేది? అందుకనే గమనించండి, గెరాసీనుడు ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా. అందుకని ఇలాంటివన్నీ అడావుడి చేస్తున్నారని ప్రొఫెషనల్ కోర్సుల్లో కూడా యూనిఫామ్ పెట్టిన కారణం అదే. పెట్టినందుకు మనం సిగ్గుపడాలి. మనం సరిగ్గా ఉంటే వాళ్ళు యూనిఫామ్ పెట్టాల్సిన అవసరం లేదు. అది అందుకనే గమనించండి. చూడగలిగితే ఇతనిలో ఎంత స్పష్టమైన మార్పు వచ్చింది చూస్తున్నారు కదా. అందుకనే స్వభావం మారటం అంటే మనము రక్షణ పొందటం. స్వభావం మారటం, స్వభావము నూతనపరచబడటం, అంతరంగం మారటం అంటే మనము రక్షణ పొందటం. ఎవరు స్వభావం అయితే నూతనపరుచుకుంటారో, ఎవరిలో నూతనత్వం ఉంటుందో వారు ఆ నూతనత్వాన్ని బట్టి ప్రార్థిస్తూ నూతనత్వం కోసం ప్రయత్నిస్తూ సాగిపోతారో వారు ఎలాగుంటారంటే ఒక నూతన యెరూషలేములాగా ఉంటారు. అందుకని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూడగలిగితే మొదటి వచనంలో రాయబడిన మాట, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇకను లేదు. గమనించండి, మొదటి ఆకాశము మొదటి భూమి లేదు, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వచ్చింది. ఆ రీతిగా తర్వాత వచనాల్లో చదువుతారా? 2వ వచనంలో, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఇది మన అంతిమ సిద్ధపాటు. ఎత్తబడే సంఘం, రాకడలో ఆయనను ఎదుర్కొనే సంఘంగా మనం ఉండాలంటే మనం నూతనపరచబడాలి. ఆ రీతిగా ఆయనకు అప్పగించుకున్న ప్రతి వ్యక్తి జీవితము కూడా నూతనపరచబడింది. దావీదు జీవితం, హబక్కూకు జీవితం, వారి ప్రార్థనలు, వారి ప్రయత్నాలు, యాకోబు జీవితం, రాహాబు జీవితం, వారి విశ్వాసము, ప్రభు కొరకు వారు చేసుకున్న ప్రతిష్ట, ఆ రీతిగా వారి జీవితాలు నూతనపరచబడ్డాయి. మరి ముఖ్యంగా
ఈ గెరాసీను దేశంలో ఉన్న ఈ సమాధుల్లో ఉండే వ్యక్తి స్పష్టమైన మార్పును చూస్తున్నాం. అంటే అతను ఏమైపోయాడు? పాతది గతించిపోయింది అతని జీవితంలో, సమస్తము క్రొత్తదైపోయింది. సమస్తము క్రొత్తదైపోయింది. గమనించండి. అక్కడ ధోని వరకు వెళ్ళాడు సరే, ఇంకో రకంగా ఆలోచించండి. ఇంటికి వస్తే భార్య బిడ్డలు ఏమైపోయి ఉంటారు ఆలోచించాలిగా. వాళ్ళు మనోడిని చూసి తలుపులు వేసేసుకొని ఉండుంటారు. ఎందుకని? ఏమి ఎగురుతాడో దేని పెట్టి కొడతాడో అని తలుపులు వేసుకొని ఉండాలి. అతనేమంటాడు, అమ్మా నేను మారాను తలుపు తీయండి అంటే వాళ్ళు నమ్ముతారా? కిటికీలోని చూసి ఏది మారావంటానికి ఒకసారి ఊడు అంటే మనోడు అంతా ఊడ్చేసాడు. మారావా? అయినా నాకు నమ్మకం కలగట్లేదు. మళ్ళీ మేము తలుపులు తీయం కానీ ఇదిగో ఆ గిన్నెలు అంటే కడిగేసేయి, మొత్తం కడిగేసాడు. మరి మారినోడు కడగాలిగా. అది అతనిలో అంత స్పష్టమైన మార్పు వచ్చింది. మనం మారితే మనలో కూడా అంతే స్పష్టమైన మార్పు, అంతే తగ్గింపు, అంతే విశ్వాసం వస్తుంది. గమనించండి. నిక్కీ క్రూజ్ అనే ఒక దైవజనుడు ఇంకా బతికే ఉన్నాడు. ఆఫ్రికాకి సంబంధించిన దైవజనుడు. ఈ ఆఫ్రికా తెగల వారిని అంటే నల్ల జాతీయులను అమెరికాలో పెద్దగా పట్టించుకోరు, పెద్దగా అవకాశాలు ఎవరో. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా డ్రగ్ అడిక్షన్కి, మాఫియాకు, ఇటువంటి వాటికి గ్యాంగ్స్టర్స్గా మారిపోతారు. ఈ ఏటీఎంల దగ్గర దొంగతనాలు జరుగుతాయి అని చెప్తారు చూడండి అమెరికాలో, అందులో సగం చేసేది నల్ల జాతీయులే. ఎందుకంటే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉండవు. అటువంటి నేపథ్యం ఉన్న ఈ నిక్కీ క్రూజ్ జైల్లోకి వెళ్ళాక విపరీతంగా కొట్టినా సరే దాన్ని భరించేంత ఇదిగా ఉండేవాడంట. కానీ ఒకరోజు ఎవరో మిషనరీలు వచ్చి ఆయనకి సువార్త చెప్తే మార్పు చెంది జైలు జీవితంలోంచి బయటకు వచ్చాక ఆయన ఇటువంటి జీవితంలో ఇటువంటి గ్యాంగ్స్టర్స్గా లేకపోతే డ్రగ్ అడిక్ట్స్గా ఉండే వాళ్ళ కోసం పరిచర్య చేస్తున్నాడు. ఇంకా బతికే ఉన్నాడు అతను, ఇంకా బతికే ఉన్నాడు. అందుకని ఈ అమెరికాను ఆనుకొని ఉన్న మెక్సికో వీళ్ళందరూ గోడ దూకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్రమ వలసలు అంటారు వీటిని. వాళ్ళందరూ చేసే పనులు ఏంటంటే అక్కడ అదే. గమనించండి. అది స్పష్టమైన మార్పు అంటే కదా. ఏదో కొంతకాలం జైల్లో ఉండి అక్కడ నలుగురితో పరిచయం పెంచుకొని మళ్ళీ వచ్చాక ఇంకా వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించడం కాదు కదా. స్టువర్ట్పురం దొంగల జీవితాలు కూడా అలాగే మారినాయి. కాబట్టి ఈరోజు దొంగలు లేరు అక్కడ. ఆ మిషనరీలు, ముఖ్యంగా సాల్వేషన్ ఆర్మీకి సంబంధించిన మిషనరీలు ఎంతగా ప్రయాసపడి ఉంటారో ఆ స్టువర్ట్పురం ప్రాంతంలో. వాళ్ళు ఏంటంటే ఎంత ప్రయత్నించినా సరే వారిలో క్లెప్టోమానియా అంటే ఆ నేర ప్రవృత్తి అనేది అలా ఉండిపోద్ది. దాని నుంచి మార్పు చెందటం అంటే చాలా కష్టం. అటువంటి వారు మారి నేటి దినాన్న స్వజనులను మార్చుకొని వాళ్ళు సేవ చేస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇది స్పష్టమైన మార్పు అంటే. ఇటువంటి స్పష్టమైన మార్పు ఈ 2025వ సంవత్సరంలో మన అంతరంగ పురుషుడు నిత్యము నూతన పరచబడులాగున మనందరి జీవితాల్లో కలగాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నాయనా మీరు కృపను చూపించారు. స్తోత్రాలు నాయనా. స్పష్టమైన మార్పు, తేదీ మార్పు కాదయ్యా, మది మార్పు మాకుండులాగున. క్యాలెండర్ మార్పు కాదయ్యా, క్యారెక్టర్ మార్పు మాకుండులాగున. మా స్వభావము, మా అంతరంగము నూతన పరచబడులాగున సహాయము చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయము చేయండి. అంతకంతకు ఈ నూతన సంవత్సరంలో విశ్వాసముతో ఎదుగుతూ ఆత్మీయంగా బలపడుతూ మీ రాకడలో మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, చాలా సంతోషం.